డియర్ డాక్టర్ టీవీ, తరచూ నేను సెగ్గడ్డలతో బాధపడుతున్నాను. శంకల్లో పిర్రల మీద ఒకచోట తగ్గితే మరో చోట వస్తున్నాయి. అసలు ఏ కారణం వలన వస్తాయి? కొన్ని అణిగిపోతున్నాయి, మరికొన్ని పగులుతున్నాయి, చీము కూడా వస్తుంది. దీనికి శాశ్వత పరిష్కారం ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డెర్మటాలజిస్ట్ డాక్టర్ స్వప్నప్రియ గారు సమాధానం అందిస్తారు. యాక్చువల్లీ సెగగడ్డలు అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. దాంట్లో ఏంటంటే మన బాడీ మీద ఎక్కడైనా అలాంటి పెద్ద పెద్ద చీమగడ్డల్లాగా అవ్వడము, వాటిలో నొప్పి రావడము, పస్లాగా ఫామ్ అయిపోయి కొన్ని పగిలి బయటికి రావడం అనేది కామన్గా ఉంటుంది. యూజువల్లీ సెగగడ్డలు ఏంటంటే ఎక్కువ చెమటలు పట్టే ప్లేస్లో కానీ, ఎక్కువ బాడీ ఫోల్డ్స్లో, అంటే అండర్ ఆర్మ్స్ అంటే ఇప్పుడు ఫోల్డ్స్ అయ్యే చోట, పొట్ట మీద కానీ, ప్రైవేట్ పార్ట్స్లో చాలామందికి ఈ ప్రాబ్లం ఫేస్ అవుతూ ఉంటారు అనమాట. యూజువల్లీ ఫస్ట్ ఎపిసోడ్ అప్పుడు కంపల్సరీ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే సమ్ బాయిల్ అదే తగ్గిపోతుంది, వెయిట్ చేద్దామని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా పర్టికులర్గా అయినప్పుడు ప్రాపర్ యాంటీబయాటిక్ కోర్స్ తీసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ పస్ నుంచి వచ్చే బ్యాక్టీరియా వేరే ఏరియాస్లో టచ్ అయ్యి కొంతమందికి రికరెంట్గా మళ్ళీ రావడం అనేది చాలా కామన్గా చూస్తుంటాం అనమాట. సో ఫస్ట్ ఎపిసోడ్ని ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్ అండి. లేదు చాలాసార్లు ఇన్స్పైట్ ఆఫ్ ప్రాపర్ యాంటీబయాటిక్ మాకు మళ్ళీ అవుతుందండి ఈ ప్రాబ్లం అని అనుకున్నప్పుడు ఏంటంటే పేషెంట్ని ఫస్ట్ వాళ్ళకి ఏమైనా డయాబెటీస్ ఉందా, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉందా అనేది వెరీ కామన్ కండిషన్, అది ఎవాల్యుయేట్ చేసుకోవాలి. లేదు పేషెంట్కి ట్రావెల్ ఎక్కువ ఉంది, ఎక్కువ చెమటలు పట్టే టెండెన్సీ ఉంది, అలాంటివి ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్లో చిన్న మోడిఫికేషన్స్ లాగా ఏంటంటే దే షుడ్ హ్యావ్ ప్రాపర్ హైజీన్ హ్యాబిట్స్ అనమాట. ట్వైస్ బాత్, లూజ్ క్లోదింగ్ ప్రిఫర్ చేయాలి. అలా ఎక్కువ స్వెటింగ్ ఉండే టెండెన్సీ ఉండే వాళ్ళు ఏంటంటే టైట్ జీన్స్ కానీ, టైట్ క్లోదింగ్ కానీ అలాంటివి అవాయిడ్ చేయాలి. ప్రాపర్ ఎరేషన్ అయ్యే క్లోత్స్ని వాళ్ళు ప్రిఫర్ చేయాలన్నమాట. ఇన్స్పైట్ ఆఫ్ దిస్ వాళ్ళ ప్రాబ్లం తగ్గట్లేదు, ఇంకా అలాగే వస్తున్నాయి అనుకున్నప్పుడు పేషెంట్ని కొన్ని ప్రికాషన్స్ అడిషనల్గా ఏంటంటే యాంటీబ్యాక్టీరియల్ క్రీమ్స్ ఉంటాయండి. ఫ్యూసిడిక్ యాసిడ్ కానీ, మ్యూప్రోసిన్ ఆయింట్మెంట్స్ అని, అలాంటి క్రీమ్స్ కామన్గా బ్యాక్టీరియల్ లోడ్ ఎక్కువ ఉండే బాడీ సైడ్స్ లైక్ నోస్ దగ్గర కానీ, చెవుల దగ్గర కానీ, అండర్ ఆర్మ్స్లో కానీ, గజ్జల్లో అండ్ ఆల్ ద ప్రైవేట్ పార్ట్స్లో అక్కడ సెగగడ్డలు ఉన్నా లేకపోయినా రోజు యాంటీబ్యాక్టీరియల్ క్రీమ్ పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి వాడుతూ ఉండాలండి. అది మినిమం 1 వీక్ వరకు అలా కంటిన్యూ చేయాలి. దీనివల్ల ఏంటంటే బాడీలో ఉండే బ్యాక్టీరియల్ లోడ్ చాలా తగ్గి రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా వరకు తగ్గుతుందన్నమాట. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ ఇంకా ఉంది అంటే కొంతమంది పేషెంట్స్కి ప్రివెంటివ్ సిడ్స్ బాత్ అని, బిటాడిన్ బేస్డ్ లోషన్స్ అనేది వాటర్, స్నానం చేసే వాటర్లో మిక్స్ చేసుకుని స్నానం చేయడము, లేదు అంటే ఒక వాటర్ టబ్లో, యూజువల్లీ బట్టలు ఉతికే టబ్ లాంటి వాటర్ టబ్లో వామ్ వాటర్ వేసి ఆ బిటాడిన్ లోషన్స్ మిక్స్ చేసి పేషెంట్ ఆ వాటర్లో ఒక 5 to 10 minutes స్నానం చేసేటప్పుడు ఉండమని చెప్తుంటాం అనమాట. దానివల్ల ఏంటంటే ఇట్ హ్యాస్ అన్ యాంటీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్. ఆ ప్లేస్లో ఉండే బ్యాక్టీరియా అంతా ఇట్ విల్ కిల్. సో లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్ అంటే లాంగ్ టర్మ్ ప్రివెన్షన్ వరకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఈ ప్రికాషన్స్ అన్ని యూజ్ చేసినప్పుడు కూడా పేషెంట్కి రికరెంట్ బాయిల్స్ వస్తున్నాయంటే కొన్నిసార్లు ఏమైనా వాళ్ళకి బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్, వాళ్ళు యూజ్ చేసే బ్యాక్టీరియల్ ఏజెంట్ లైక్ యాంటీబయాటిక్స్కి ఏమైనా రెసిస్టెన్స్ ఉందా అనేది ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి వస్తుంది. పస్ కల్చర్ సెన్సిటివిటీ పంపించి దాన్ని బట్టి ప్రాపర్ యాంటీబయాటిక్ సెలెక్ట్ చేయాలి. ఈవెన్ ఇన్స్పైట్ ఆఫ్ ఇట్ ఇంకా వస్తున్నాయి అంటే ప్రాబబ్లీ పేషెంట్కి లాంగ్ టర్మ్ యాంటీబ్యాక్టీరియల్ ప్రొఫైలాక్సిస్ లాగా కొంతమందికి లో డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ 3 months వరకు యూజ్ చేయడము, లేదంటే వెరీ స్ట్రాంగ్ యాంటీబయాటిక్ ఫర్ 10 days రిఫాంపిసిన్ అనే ట్యాబ్లెట్ ఉంటుందన్నమాట. దాంతో చాలా మందికి ఆల్మోస్ట్ లైక్ 1 year to 2 years వరకు డెఫినెట్లీ గుడ్ రిజల్ట్స్ అనేది వస్తాయన్నమాట. సో ప్రాపర్గా ఎవాల్యుయేట్ అవ్వడము, దానికి రైట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోవడము, ప్రివెంటివ్ ప్రికాషన్స్ ఫాలో అవ్వడము, దీని నుంచి ఇవన్నీ చేస్తే డెఫినెట్లీ మీ ప్రాబ్లం కంట్రోల్ అవుతుందండి.